హలో గాయ్స్, వెల్కమ్ టు శ్రీ నేచర్ థెరపీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కంటెంట్ వచ్చేసి విఎన్లో సినిమాటిక్గా వీడియోస్ని ఎలా ఎడిట్ చేసుకోవాలనేది చూద్దామండి. అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం ప్లే స్టోర్లోకి వెళ్ళేసి సెర్చ్ ఆప్షన్ దగ్గర విఎన్ అని చెప్పేసి టైప్ చేయండి. విఎన్ అని టైప్ చేసినప్పుడు మనకి విఎన్ వీడియో ఎడిటర్ అని చెప్పేసి యాప్ ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది. ఆ దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి ఓపెన్ అని వచ్చింది. సో ఓపెన్ మీద సింపుల్గా క్లిక్ చేశాను నేను. సో మనకి యాప్ ఇంటర్ఫేస్ ఇట్లుంటుంది. నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఎడిట్ చేశాను కాబట్టి నాకు ప్రాజెక్ట్ దగ్గర వీడియోస్ 1 by 1 చూపిస్తున్నాయి. సో న్యూగా వాళ్ళకైతే డిఫాల్ట్ ఇంపోర్టెడ్ అని చెప్పేసి ఉంటాయి. సో ఇవన్నీ నేను ఎడిట్ చేసిన వీడియోస్. సో మనం ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మనకి గ్యాలరీలోకి రీడైరెక్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి మన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్ వీడియో ఫొటోస్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఆల్ దగ్గర అయితే ఫొటోస్ వీడియోస్ రెండు ఉంటాయి. సో వీడియోస్ దగ్గర అయితే ఓన్లీ మనకి వీడియోస్ మాత్రమే ఉంటాయి. అలాగే ఫొటోస్ సపరేట్గా మనకి చూపిస్తుంది ఫొటోస్ మీద ట్యాప్ చేసినప్పుడు. సో ఇక్కడ నుంచి మనం ఏదైనా ఒక ఫోటోని కానీ వీడియోని కానీ ఎడిట్ చేయడానికి చూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక వీడియోని చూస్ చేసుకుంటున్నాను. ఏదైనా ఒక వీడియోని చూస్ చేసుకొని సో నేను ఇక్కడ ఒక వీడియోని చూస్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మీద ట్యాప్ చేశాను. సో మనకి యాప్ ఇన్సైడ్ ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, ఇన్పుట్ టెక్స్ట్ ఎక్స్ట్రా వచ్చింది, దాన్ని డిలీట్ చేసేసాం సింపుల్గా. సో ఇక్కడ మనకి ట్యాప్ టు యాడ్ మ్యూజిక్, ట్యాప్ టు యాడ్ టెక్స్ట్ అని చెప్పేసి ఉన్నాయి కదా. అండ్ పైన ఫేమ్ రేషియో అని ఉంది. టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అని చెప్పేసి మనకి నచ్చిన రేషియో ఇచ్చేయచ్చు. నేనైతే ఒరిజినలే ఇచ్చేస్తున్నాను. ఫేమ్ రేషియో అంటే మనకి వీడియో ఎలా విజిబుల్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ మనకి యాప్ వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చారు. నేనైతే ఒరిజినల్ పెట్టేశాను. సో ఇక్కడ కింద చూసుకుంటే మ్యూజిక్ ఆప్షన్స్ వచ్చాయి. మ్యూజిక్, ఎఫెక్ట్, రికార్డ్స్, మనం వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ. సో మ్యూజిక్ మీద ట్యాప్ చేసినప్పుడు మనకి ఇట్లా ఇంటర్ఫేస్ వస్తుంది. యాప్ వాళ్ళు ఇచ్చిన మ్యూజిక్ అని యూస్ చేయొచ్చు, లేదా మనం మై మ్యూజిక్ మన మ్యూజిక్ దగ్గరకైనా మై మ్యూజిక్ మీద క్లిక్ చేస్తే మ్యూజిక్ లైబ్రరీ అని చెప్పేసి క్లిక్ చేస్తే మన మొబైల్లో ఉన్న సాంగ్స్ లిస్ట్లోకి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం చూస్ చేసుకోవచ్చు ఏ సాంగ్ కావాలా అని చెప్పేసి. మనం ఈ యాప్ వాళ్ళు ఇచ్చిన ఎఫెక్ట్స్ మనం యూస్ చేసుకోవాలనుకుంటే బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, అవైనా చూస్ చేసుకోవచ్చు మనకు నచ్చిన ఎఫెక్ట్ ఏదైనా. సో ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. దాని మీద ట్యాప్ చేయగానే మనకి డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ యూజ్ అని క్లిక్ చేస్తే మనకి ఆ సాంగ్ ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. మనకి స్టార్టింగ్ నుంచి కావాలా, లేకపోతే మిడిల్లో ఇక్కడ నుంచి లిరిక్స్ కావాలా, ఎండింగ్ కావాలా అని చూస్ చేసుకొని ఇక్కడ రైట్ బటన్ మీద ట్యాప్ చేస్తే మనకి ఆ సాంగ్ యాడ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఉంది, ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ సాంగ్ యాడ్ అయింది. మనం ఎంత డ్యూరేషన్లో వీడియో పెట్టామో అంత డ్యూరేషన్కి సాంగ్ అనేది మనకి యాడ్ అయింది. సో ఇక్కడ వరకే వీడియో ఉంది కాబట్టి అక్కడికి ఆడియో ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏదైనా ఫోటో కానీ స్టిక్కర్ కానీ యాడ్ చేద్దాం. సో ఇక్కడ మనకి సింపుల్గా ట్యాప్ చేస్తే ఫోటో ఆప్షన్స్ ఉంటాయి. ఫొటోస్ దగ్గర లేదా ఇంకొక వీడియో మనం
యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఈ లోగో యాడ్ చేశాను. సో మన యూట్యూబ్ ఛానల్ లోగో ఉన్న, ఇన్స్టాగ్రామ్ లోగో ఉన్న ఇట్లా ఒక సైడ్ పెట్టి ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా ముందు, అది క్లిక్ చేసినామంటే మనం ఇంకొక వీడియోని యాడ్ చేసుకునేదానికి ఉంటుంది. సో ఇంకా ఇప్పుడు ఇక్కడ స్టిక్కర్స్ ఉన్నాయి కదా, ఈ యాప్ వాళ్ళు ఇచ్చిన స్టిక్కర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఉంటాయి సోషల్ మీడియా రిలేటెడ్ అన్నీ. మనకి నచ్చిన స్టిక్కర్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రీయే. సో ఇక్కడ నుంచి నేను ఫేస్బుక్ లోగో తీసుకుంటున్నాను, లేదా యూట్యూబ్ లోగో, ఏదైనా మన ఇష్టం. టిక్టాక్, టెలిగ్రామ్, లైక్స్ కానీ, బెల్ ఐకాన్ కానీ, మనం సింబాలిక్గా చూపించడానికి బెల్ ఐకాన్ పెట్టుకున్నా, సబ్స్క్రిప్షన్ బటన్ పెట్టుకున్నా మన ఇష్టం. సో ఇక్కడ స్టిక్కర్ యాడ్ చేసాం, మన సాంగ్ యాడ్ చేసాం. సో ఇప్పుడు ట్యాప్ టు టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసినప్పుడు మనం టెక్స్ట్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మనం టెక్స్ట్ రాయొచ్చు. సో టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ యాడ్ హెడ్డింగ్, యాడ్ సబ్ హెడ్డింగ్ ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. సో మనం దాని మీద ట్యాప్ చేసినప్పుడు మన టెక్స్ట్ రాయడానికి వీలుగా చూపిస్తుంది కీబోర్డ్. సో ఇక్కడ నేను సింపుల్గా ఒక టెక్స్ట్ రాశాను. తర్వాత దాని పక్కన టెక్స్ట్ స్టైల్స్ ఉంటాయి, మనకి నచ్చిన స్టైల్ని చూస్ చేసుకున్నాం. సో డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. సో ఇందులో మీకు ఏది నచ్చితే అది చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఫాంట్ సైజు, ఇక్కడ లాట్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫాంట్ సైజు, మనకి బిగ్ సైజ్ కావాలా, స్మాల్ సైజ్ కావాలని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు మన టెక్స్ట్ సైజ్ని. నెక్స్ట్ కలర్సు, సో ఇక్కడ మనం టెక్స్ట్ కలర్ ఏ కలర్లో ఉండాలా అని చెప్పేసి చాలా కలర్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత బోర్డర్ కలర్ ఏ కలర్ ఉండాలా అని చెప్పేసి ఇక్కడ మనం చూస్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన కలరు మనం ఇక్కడ చూస్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా, నేను ఇక్కడ కలర్ ట్యాప్ చేస్తుంటే అక్కడ మనకి టెక్స్ట్లో కనిపిస్తుంది అండ్ షాడో. సో మన టెక్స్ట్కి షాడో లాగా కనిపించాలనుకుంటే ఇక్కడ మనం చూస్ చేసుకున్న కలరు మన టెక్స్ట్కి షాడో లాగా చూపిస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ కలరు, మన టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలరు చూస్ చేసుకోండి. ఇక్కడ ఏదైనా మనకి నచ్చిన కలర్, లాట్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. అండ్ పోతే ఇవి అలైన్మెంట్స్. సో టెక్స్ట్ స్టైలు అండ్ బోల్డ్లో ఉండాలా, ఇటాలిక్ ఉండాలా, అలైన్మెంట్ ఇట్లా మనం చూస్ చేసుకునేదానికి. అండ్ ఇక్కడ వచ్చేసి మన లెటర్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లెటర్ స్పేసింగ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి, తర్వాత మనకి టైటిల్ ఫేమ్, మన టెక్స్ట్ అనేది ఫేమ్లో రావాలా, లేకపోతే వీడియో టైటిల్ లాగానా, లైన్ లాగానా, టైటిల్ సబ్ టైటిల్ లాగానా అని చెప్పేసి ఇక్కడ మనకి లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సో అవి చూసుకోవచ్చు. మనం టుడే డేట్, టైము, లొకేషన్ అని చెప్పేసి డిఫరెంట్ టెంప్లెట్స్ ఉన్నాయి. వీటిలో మనకి ఉన్నాయి. సో ఇందులో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. నేను టైంని సెలెక్ట్ చేసుకున్నాను. సో డ్రాగ్ చేశాను లాస్ట్ వరకు. సో అలా కాదనుకుంటే 2 times ట్యాప్ చేస్తే మనకి వీడియో ఎండ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, అది ట్యాప్ చేసినారంటే మనకి వీడియో ఎండింగ్ వరకు ఉంటుంది. సో ఇక్కడ ఇంకా మనకి డిఫరెంట్ కింద డిలేట్, స్పీడ్, వాల్యూమ్, ఫేడ్ అని చెప్పేసి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ఫిల్టర్ ఆప్షన్ వచ్చేసి మనం డిఫరెంట్ ఫిల్టర్స్ని చూస్ చేసుకునేదానికి. సో దాని మీద ట్యాప్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ ఫిల్టర్స్ కనిపిస్తున్నాయి. సో ఇందులో ఏదైనా మన వీడియోకి మంచిగా సినిమాటిక్గా ఉండే ఫిల్టర్ని చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ ఫిల్టర్ అనేది అప్లై అయిపోద్ది మన వీడియోకి. సో ఇక్కడ యాడ్ చేశాను నేను. అండ్ ఇంకా మనకి ఇక్కడ ట్రిమ్ ఆప్షన్ ఉంది, మనకి ఎంతవరకు వీడియో కావాలి అండ్ ఆడియో విత్ వీడియో ఎంత టైం వరకు కావాలని చెప్పేసి ఇక్కడ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. స్లిప్ట్ అనే ఆప్షన్ వచ్చేసి మనకి ఎంతవరకు వీడియో కావాలి, అనవసరమైన వీడియోని మనం రిమూవ్ చేయడానికి
సో మనకి నచ్చినంత వరకు వీడియోని దగ్గర ట్యాప్ చేసి స్లిప్ నొక్కినామంటే మనకి వీడియో 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. సో మనకి అవసరమైన పార్ట్ ఉంచుకొని మిగతా క్లిప్ని డిలీట్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనం ఎంత స్పీడ్ వీడియో కావాలనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. వాల్యూమ్ ఇక్కడ వచ్చేసి వీడియో వాల్యూమ్ తగ్గించుకోవచ్చు. బీజిఎం వాల్యూమ్ హైలైట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఫేడ్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్ ఇట్లా ఈ ఆప్షన్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. క్రాప్. సో ఇది వచ్చేసి మనకు ఫస్ట్లో చెప్పాను. మనకి టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఏ రేషియోలో కావాలంటే ఆ రేషియోలో చూస్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ మిర్రర్, సో మిర్రర్ లాగా వస్తుంది. సో ఇంకా ఇక్కడ ఫ్లిప్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ పైన బ్లూ కలర్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేస్తే మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్ వస్తుంది. ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసినప్పుడు మనకి వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. సో నెట్ కొంచెం స్లోగా ఉంది. సో చూడండి డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ అవుతూ ఉంది. సో గాయస్ నేనైతే ర్యాండమ్గా జస్ట్ ఎడిట్ చేశాను మీకు చూపించడానికి. మీరైతే నీట్గా ఎడిట్ చేసుకోండి. అండ్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. డన్ అని క్లిక్ చేసినప్పుడు మళ్ళీ మనకి బ్యాక్ వస్తుంది. సో చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి గాయస్. మీరందరూ అవి యూస్ చేసుకొని మంచిగా వీడియోస్ని ఎడిట్ చేసుకోండి. మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. సో గాయస్ ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఆల్ అన్న ఆప్షన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.